ఒక మంచి పని జరిగిందల్లా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్తో రాష్ట్రం బాగుపడుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ రావడం చాలా మంచిది. అదే సందర్భంలో ఇందులో తేలాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, రాజధాని సక్రమంగా నడిచిపోతుంది, 3,445 కోట్లు, పోలవరానికి 5,445 కోట్లు ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అది ఎవరిచ్చినా ఇవ్వకపోయినా దానికి అసలు రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేదు. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆ తర్వాత కేంద్రం నుంచి తీసుకునేటటువంటి అమౌంట్ కాబట్టి ఇందులో బడ్జెట్లో చూపెట్టారు. అయితే అసలైనటువంటి అంశం ఏంటంటే, బహిరంగ రుణాలు 91,443 కోట్లు రాబడి కిందన, అంటే 91,443 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతున్నారా, ఇది ఒక సందేహం. అదే సందర్భంలో ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పథకాలకి, పేద పిల్లల చదువులకి తల్లికి వందనం పథకానికి 6,487 కోట్లు, పాఠశాల విద్యకి 29,900 కోట్లు, అంటే మొన్న లోకేష్ చెప్పినటువంటి విధంగా జనవరిలో ఇస్తామన్నటువంటి తల్లికి వందనం డబ్బులు వేస్తున్నట్టు. ఇది మంచి కాన్సెప్ట్. అయితే మహిళలకు ఆర్థిక సహకారం 3,341 కోట్లు అన్నారు. ఇది నెల 1,500 రూపాయలకు సంబంధించినటువంటి అంశమా, లేకపోతే ఇంకేదన్నానా? ఇందులో మళ్ళీ డ్వాక్రాలకి 1,250 కోట్లు అన్నారు. కాబట్టి ఈ రెండిట్లలో ఏది నిజం, ఇది స్పష్టత ఇస్తే. ఎందుకంటే ఒక మంచి పథకం లైన్లోకి తీసుకొస్తున్నారు, ప్రజలకి పేదవాడికి డబ్బులు చేతికిస్తున్నారు అన్నది బాగా ఫోకస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ హెడ్డింకుల్లోనే అది మిస్ అయింది. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం అన్నారు కానీ ఆ పదం తల్లికి వందనం, ఆడబిడ్డనిది, అన్నదాత సుఖీభావ అన్నటువంటి పాయింట్ చెప్పారు. అన్నదాతకు వచ్చేటప్పటికి 1,000 కోట్ల రూపాయలు చెప్పారు. 1,000 కోట్ల రూపాయలతో అన్నదాత సుఖీభావ వర్కౌట్ కాదు కదా. కాబట్టి వీటి మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ మీటింగ్స్లో ఏమైనా ఇస్తారేమో చూద్దాం.